కసరత్తు పూర్తయింది. అధిష్టానం ఆమోదముద్ర వేయడమే ఆలస్యం. తెలంగాణ క్యాబినెట్లో మిగిలిన బెర్తులు త్వరలో భర్తీ చేస్తారని నిన్న మొన్నటిదాకా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు వాయిస్ మారిపోయింది. ఇక మంత్రివర్గ విస్తరణ లేనట్టే అన్న టాక్ వస్తోంది. మంత్రుల శాఖల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే చర్చ మొదలైంది. నిన్న మొన్నటిదాకా ఊరించిన క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదా? మొత్తానికే విస్తరణ ఉండదా? ఆలస్యమైన మంత్రి హోదా దక్కుతుందని చకోర పక్షులు ఎదురు చూస్తున్న వారికి మిగిలేది నిరాశేనా? అసలు క్యాబినెట్ విస్తరణపై పార్టీ శ్రేణుల్లో ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చకు ఫుల్ స్టాప్ పడింది. నిన్న మొన్నటిదాకా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, విస్తరణతో పాటు కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తునే చర్చ సాగింది. కానీ ఎందుకో ఉన్నట్టుండి ఆ చర్చకు బ్రేక్ పడింది. ఊరించి చివరికిలా ఎందుకు, అసలు ఏమైందని ఇప్పుడు మళ్లీ చర్చగా మారింది. ఇప్పట్లో కాదు, ఇక మంత్రివర్గ విస్తరణ ఎప్పటికీ ఉండదని, శాఖల్లో మార్పులు చేర్పులు జరగవని, ఎవరినీ కదిలించేది లేదనే టాక్ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో రేవంత్ సర్కార్ ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చిందనే చర్చ మొదలైంది. ప్రభుత్వం అధికారంలోకి 2.5 ఏళ్లయ్యింది. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగితే లాభం కంటే నష్టమే ఎక్కువనే భావనతో సీఎం ఉన్నట్టుగా సమాచారం. గతంలో ఏపీలో 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఇలాంటి ప్రయత్నంతోటే చేతులు కాల్చుకుంది. పదవీకాలం కాగానే కొందరు మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం ఇచ్చింది. దీన్ని పైకెవరూ వ్యతిరేకించకపోయినా అంతర్గతంగా ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందనే చర్చ సాగింది. కర్ణాటక పరిణామాలు గమనిస్తే 2.5 ఏళ్లు పూర్తయ్యాక మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసి డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే వారం తిరిగేలోపే అసంతృప్తి జ్వాలలెగిసిపడ్డాయి. కేబినెట్ కూర్పుపై అసంతృప్తితో సీనియర్ మంత్రి రాజీనామా లాంటి పరిణామాలు చూస్తాం. దీంతో ఇప్పుడు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్టుగా కనిపిస్తోంది. విస్తరణతో పాటుగా శాఖల మార్పులు చేర్పులు జరిగితే కలిగే లాభ నష్టాలపై నాయకత్వం బేరీజు వేసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ క్యాబినెట్లో ప్రస్తుతం ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి తనకు కావాల్సిందే అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. అధిష్టానం ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటున్నారు. ఇప్పటికే ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. అదే ఆయనకు ప్రధాన అడ్డంకిగా మారింది. అయితే అన్నదమ్ములు ఒకే కుటుంబం ఎలా అవుతారనే దాకా వచ్చారు రాజగోపాల్ రెడ్డి. పైగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉన్న 2 మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో సామాజిక సమీకరణాలు మరో సమస్యగా మారిపోతున్నాయి. అలాగే ఎస్టీ కోటాలో అదే జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యేలు బాలునాయక్ రేసులో ఉన్నారు. ఇది పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇక అన్నను తప్పించి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించలేం. ఎందుకంటే రాజకీయంగా వెంకటరెడ్డి సీనియర్. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. వీరిద్దరూ రెడ్డి సామాజిక వర్గమే కావటం కాంగ్రెస్ అధిష్టానం ముందున్న మరో సవాల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఎస్టీ కోటాలో రామచంద్ర నాయక్, మురళీ నాయక్, ఇక బీసీ కోటాలో ప్రభుత్వ విప్పుగా ఉన్న మున్నూరు కాపు నేత ఆది శ్రీనివాస్ క్యాబినెట్ రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతమంది ఆశావహులు ఎన్నో సమీకరణాలతో ముడిపడుండటంతో దాని జోలికి అసలు వెళ్లకపోవడమే మంచిదన్నట్టుంది కాంగ్రెస్ నాయకత్వం కూడా. సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ లాంటి మంత్రుల శాఖల్లో మార్పులు ఉండవచ్చనే చర్చ నడిచింది. సీనియర్ల శాఖలు మార్చాక తిరిగి వారు అనుకున్న శాఖలు రాకపోతే ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఉన్నవి 2 బెర్తలు. కనీసం 10 మంది కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు. ఎవరిని తప్పించినా, కొత్తగా ఎవరిని తీసుకున్నా కొరివితో తలగోక్కున్నట్టే అనుకుంటోందట కాంగ్రెస్ నాయకత్వం. శాఖలు మారిస్తే అదో తలనొప్పి. ఇలాంటి చర్చలతో ఇక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ లేనట్టే అనే టాక్ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. విస్తరణ జరిగితే ఏ మేరకు లాభం, ఏ మేరకు నష్టం, జరగకపోతే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై సీఎంతో పాటు అగ్రనాయకత్వం బేరీజు వేసుకుంటుందని కొందరంటున్నారు. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇక మిగిలింది మరో 2.5 ఏళ్లే. ఎవరికీ కేటాయించకుండా ఆ 2 బెర్తులు అలాగే వదిలేస్తారా, అన్నీ చర్చించుకుని మరో ఆలోచన చేస్తారా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే విస్తరణపై ఇక నో డిస్కషన్ అన్నట్టే ఉంది అధిష్టానం మూడ్.